గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే 2 కొరింథియన్స్ 5:17 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. కాగా ఎవడైనా క్రీస్తు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, క్రైస్తవ ఆత్మ జీవితంలో చాలామంది పడిపోయేది ఎక్కడ అంటే సనుగు కొనుట. అంటే నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ లేదు, నా పిల్లలు బాగలేరు, నాకు ఆరోగ్యం బాగలేదు, ఇంకెన్ని ఉంటాయి సమస్యలు. ఇంటికి ఒక సమస్య పెడతాడు దేవుడు. సనుగుకోవద్దు. ఎందుకంటే ఆ మోషే ఐగుప్తు నుంచి కానానుకు 40 సంవత్సరాలు నడిపించినప్పుడు మోషే మన్ననిచ్చిండు. ఐగుప్తులో 10 రకాల వ్యాధులు కలగకుండా చేసిండు. ఎంత ఒక చంటి పాపం చూసిండు మోసే. ఇశ్రాయేల్ జనాంగాన్ని 6,20,000 మందిని మోసే మీద సనుక్కొని ఎంతమంది? అందరు రాలిపోయారు. కానం చేరుకునే ఎంతమంది? ఇద్దరే. అంటే ఈ క్రైస్తవాత్మ జీవితంలో వెన్ యూ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ ఎ జీసస్ క్రైస్ట్ యువర్ పర్సనల్ సేవియర్, ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నీ యొక్క వ్యక్తిగత రక్షణగా నువ్వు చేర్చుకున్నావో అప్పుడు నువ్వేం చేయాలి? క్రీస్తు ఆజ్ఞలను పాటించాలి. యూ షుడ్ ఫాలో జీసస్ క్రైస్ట్ రూల్స్. అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను నువ్వు పాటించాలి. కమాండ్మెంట్స్ వాట్ గివెన్ జీసస్ క్రైస్ట్ కమాండ్ ఇజ్రాయెల్ పీపుల్. ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? 4 గాస్పెల్స్, 4 సువార్తలు ఇచ్చాడు. కాబట్టి మన క్రైస్తవాత్మ జీవితంలో సనుక్కోవద్దు. పాతవి గతించాలి. అంటే పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్, అది పాత నిబంధనలో పూర్వము మన పితరులు మన్నాను తిని నిద్రించిర్రు. కానీ అంతకంటే శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం 4 గాస్పెల్స్లో ఉంది, 4 సువార్తలు. కాబట్టి సనుక్కోవద్దు. పాత నిబంధనలో మన ప్రవక్తలు, రాజులు ఎంతోమంది సనుక్కొని పడిపోయారు. కానీ మనం ఏం చేయాలి? సనుగు కొనవద్దు. పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. కొత్తవి అంటే ఏం కావాలి? న్యూస్ పేపర్ చదువుతారు. దానివల్ల ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఆఫ్ ద న్యూస్ పేపర్, ప్లీజ్ రీడింగ్ ద బైబిల్ మోర్. ప్లీజ్ రీడ్ ద బైబిల్ మోర్. ఎందుకంటే చాలా బైబిల్ చదవాలి. అబ్రహాం లింకన్ చూడండి, ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినా కానీ బాగా బైబిల్ చదివి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్, హిజ్ వైఫ్, హిజ్ హెల్త్, హిజ్ ప్రాపర్టీస్, హిజ్ ఎవ్రీథింగ్. అతని ఫెయిత్ అన్నీ లాస్ట్ అయిపోయింది. కానీ రీడింగ్ ఆఫ్ ద బైబిల్ చదివి నామినేషన్ వేసి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. ఏ ప్రెసిడెంట్ కూడా అన్ని కష్టాల్లో బీద స్థితిలో ప్రెసిడెంట్ కాలేడు. ప్రస్తుతం ప్రెసిడెంట్ ఉండే ట్రంప్, ఈజ్ ప్రాపర్టీస్ సమ్ కరోడ్స్. కానీ వెన్ అబ్రహాం లింకన్ యాజ్ ఏ అనాయింటెడ్ యాజ్ ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ఎ వెరీ పూర్ సిచ్యువేషన్. సో రీడ్ ద బైబిల్ మోర్. న్యూస్ పేపర్ చదవడానికి బదులుగా వండర్ వరల్డ్, ఇంకా పజిల్స్, టచ్ ఫోన్లో గేమ్స్, ఇంకేముంటాయి. మన టైం స్టిల్ అంటే సమయాన్ని సాధారణ దొంగిలిస్తాడు. మోసెస్ టైం మోసే పథకం ఏం చెప్తుంది? దొంగిలించకూడదు. అంటే సమయాన్ని సాధారణకి ఇవ్వకూడదు. మీరు న్యూస్ పేపర్ చదవండి, ఓన్లీ హెడ్లైన్స్, తక్కువ లెస్ టైం చదవండి. కానీ కొంతమంది మార్నింగ్ అవుతారు, మధ్యాహ్నం అవుతారు, మళ్ళీ ఈవినింగ్ అవుతారు, మళ్ళీ టీవీలో న్యూస్ చూస్తారు. టీవీలో న్యూస్ చూస్తే మళ్ళీ న్యూస్ పేపర్లో వస్తుంది, అది డిస్కషన్ చేస్తారు. అట్లా టైం వేస్ట్. ఆ సమయాన్ని మనం బైబిల్ కేటాయించాలి, ప్రార్థనకు కేటాయించాలి, సువార్తకు కేటాయించాలి, ఇంకా ఇతరుల గృహ కుటుంబాలు పెట్టుకోవడానికి పరిచర్యకి వెళ్ళాలి. ఏదో ఒక రకంగా దేవునికి కేటాయించాలి. అది పాతవి గతించడం, నూతనవి ఉద్భవించడం అంటే అది. ఓకే, ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో పాత జీవితంలో ఉన్న అటు పార్కులకు వెళ్ళడం కానీ, పిక్నిక్కి వెళ్ళడం కానీ, ఎంటర్టైన్మెంట్, అది టెంపరరీ సాటిస్ఫాక్షన్. కానీ వెన్ ఇన్ క్రైస్ట్ దట్ ఈస్ ఎ నాట్ టెంపరరీ సాటిస్ఫాక్షన్. ఎంజాయ్ విత్ ద లార్డ్ అంటే దేవునితో ఆనందంగా గడపడం. మరి చూడండి, ఇక్కడ 1 కొరింథియన్స్ 10:13 చూడండి. సైపగలటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం కలగజేయను. శోధనకు తప్పించుకునే మార్గం.
క్రీస్తుని చేసింది సాతాను 40 రాత్రులు 40 పగలు శోధిస్తాడు. అసలు నీళ్ళు లేవు, అన్నం లేవు. ఇశ్రాయేల్ జనాంగానికి, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి దూరంగా ఉన్నాడు. అసలు ఏ మనుషుని చూడలే. జంతువులతోటి అక్కడ ఉన్న జంగల్లా ఉండి క్రీస్తు సాతాను జయించడానికి 40 రాత్రులు 40 పగళ్ళు అరణ్యంలో కొనుక్కోబడ్డాడు. శోధన ఉన్నప్పుడు శోధన తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఇచ్చిండు. సో ఇప్పుడు మీరు అప్పుల సమస్యన, అనారోగ్య సమస్యన, ఏ సమస్యనైనా కానీ, ఏ శోధనైనా కానీ క్రీస్తు చేసాడు. మీరు శోధనలో ప్రవేశించకున్నట్టు మేలుగా ఉండి ప్రార్థన చేయండి. సో క్రీస్తు సాతాను కాళ్ళ కింద చితకదొక్కిచ్చేసిండు. మనకు టెంప్టేషన్, ఈ శోధన జయించాలంటే ఒకటే, ఫాస్టింగ్ ప్రేయర్, టీయర్స్ ప్రేయర్, డే అండ్ నైట్ ప్రేయర్, దావిదు మహారాజు అంటూగా దినముకు 7 మార్లు ప్రార్థన, దానియేలు అంటూగా దినముకు 3 మార్లు ప్రార్థన. ఓకే, మీరు ఫలించండి, సనుక్కోకండి, ఎక్కువ ప్రేయర్లో ఉండండి, బైబిల్ చదవండి. శోధన జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నా కొరకు ప్రేయర్ చేయండి. నేను మీ కుటుంబం కోసం, మీ సిచ్యువేషన్ కోసం ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ ప్రే ఫర్ మీ అండ్ మై ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. నౌ దే ఆర్ కమింగ్ టు జీసస్ ఫీట్, న్యూ టు క్రిస్టియన్ లైఫ్. సో టెంప్టేషన్ విత్ ఐడల్ వర్షిప్, విగ్రహార్థన సోదరులు ఉన్నారు. ప్లీజ్ రిమెంబర్ యువర్ ప్రేయర్స్ అబౌట్ మై ఫ్యామిలీ మెంబర్స్. మై విలేజ్ నేమ్ ఈజ్ కమ్మరిపేట్, భీమార్ మండల్, డిస్ట్రిక్ట్ జగిత్యాల, తెలంగాణ. ఓకే, గాడ్ బ్లెస్ యూ.